సంతోషం ప్రియులారా, ఇప్పుడు చక్కటి సమయానికి మనందరినీ చేర్చాడు. మీరందరూ చాలాసేపటి నుంచి దైవ సన్నిధిలో గడిపి ఉంటారు. నేను ఇప్పుడే విన్నాను. అంశముగా ఏంటంటే ఎంతోమంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారట. ఎగ్జామ్స్ కోసం చక్కటి అంశం. ఎందుకంటే విజ్ఞాపన ప్రార్థన అనేది దేవుడు చాలా చక్కటి రిజల్ట్స్ని మనకి ఇస్తాడు. మీ గురించి మీరు ప్రార్థన చేసుకోవడం అనేది అది సహజంగా రోజు జరిగేదే, కానీ మరొకరి గురించి ప్రార్థన చేయడం అనేది దేవునికి చాలా ఇష్టమైన అంశంగా దేవుడు తీసుకుంటాడు. సో ఈ ఉదయకాల సమయంలో ఇంత చక్కటి స్థలాన్ని, సమయాన్ని, చక్కటి వాతావరణాన్ని దయచేసిన ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియులారా, ప్రతిదానికి ఒక విశ్వాసం అనే విషయాన్ని దైవజనులు మాట్లాడారు ఇప్పుడే. విశ్వాసం ఉండాలి అని. మనందరం ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఆలయానికి ఎంతమంది, క్షమించాలి నన్ను, ఎంతమంది అద్దంలో చూసుకోకుండా వస్తారు చేయొచ్చని చాలు. ఎంతమంది అద్దంలో చూసుకోకుండా వచ్చారు అంటే బహుశా నాకు తెలిసి ఎవరు ఉండరు, చేయత్రం కూడా అనవసరం. సో ఎందుకు చూసుకోవాలంటే భౌతికమైన మన ఈ శరీరం మనం ఎలాగో కనిపించాలనుకుంటాం, ఎలాగో ఉండాలనుకుంటాం. అలా ఉండాలి కనుక ఖచ్చితంగా అద్దంలో చూసుకోవాలి. అలాగే క్రైస్తవ జీవితం కూడా ఎలా ఉండాలి అనే దానికి ఒక అద్దం ఉంది. ఏంటి అద్దం? ఎస్, అదే బైబిల్. విశ్వాసం అనే మాట చక్కగా మాట్లాడారు. భౌతికమైన మన శరీరం గురించి ఎలాగున్నామో మనం అద్దంలో చూసుకోకపోతే మనకెలాగైతే తెలియదో, క్రైస్తవ దైనందిన జీవితంలో ఇదిగో ఈ బైబిల్ అనే అద్దం చూసుకోకపోతే ఒక క్రైస్తవ జీవితాన్ని ఈ భూమి మీద ఎలాగ గడపాలో మనకి తెలియదు అనేది స్పష్టమైందని అనుకుంటున్నాను. అయితే ఎందుకు చూడాలి ఈ అద్దం అనే బైబిల్ అంటే, మన క్రైస్తవ జీవితం ఎలా ఉంది? మనందరం ఇక్కడ దేవుణ్ణి ఎంతమంది నమ్ముకున్నారు? ఎంతమంది నమ్ముకున్నారు? బాప్తిసం తీసుకున్నారు కదా, దేవుణ్ణి నమ్ముకున్నారు. ఇంకా నమ్ముకునే వాళ్ళు ఉన్నారు కదా, నమ్ముకుందాం అనుకుంటున్నారు కదా. దేవుడు నమ్ముకున్న మీరందరూ విశ్వాసులేనా? చెప్పాలి. దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, మరి విశ్వాసం ఉందా? ఇదేంటండి నమ్మకం అంటారు, విశ్వాసం అంటారు. దేవుడిని నమ్ముకుంటేనే కదా విశ్వాసం వచ్చేది, లేకపోతే విశ్వాసమే కదా నమ్మకం అని గట్టిగా మనం దృఢంగా నమ్ముకుని ఉండుండొచ్చు. ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు మా అంశం ఏంటంటే, అసలు విశ్వాసానికి నమ్మకానికి తేడా ఏంటి? మనందరూ దేవుడిని నమ్ముకున్నాం కదా, విశ్వాసం ఉందా? దేవుడి మీద విశ్వాసం ఉందా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి చదువుకుందామండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. చూడండి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు ముందుగా సువార్త ప్రకటించెను. కాబట్టి ఆఖరి వచనం జాగ్రత్తగా చదవండి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా
ఆశీర్వదింపబడుదురు. ఆఖరి వచనం నేను చదువుతున్నాను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. విశ్వాస సంబంధులు మాత్రమే అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. నేను మాట్లాడేది ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం గురించి కాదు, కానీ దేవుడు మనకి ఏ ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడో ఆ ఆశీర్వాదం గురించి నేను మాట్లాడుతున్నాను. చదువుకున్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకునే ముందు, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, బలహీన సమయములో మాకు బలము ప్రసాదించుము, ఆత్మీయ వరములతో మమ్ము అభిషేకం, జీవనదిని జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి కొన్ని విషయాలను తెలుసుకోవడానికి మనం ఆయన వినికిడిలో విందాం. మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, మనందరం చాలామందిని అడుగుతూ ఉంటాం, మీరు నమ్ముకున్నారా దేవుణ్ణి? నమ్ముకున్నాం. అడుగుతాం, మనం నమ్ముకున్నామండి, నేను ఇంకా నమ్ముకోలేదండి అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా నమ్ముకోలేరు. సో నమ్ముకున్నా నమ్ముకోకపోయినా నమ్మకం, దేవుని నమ్ముకున్న నీకు విశ్వాసం ఉందా? ఒకసారి అడుగుతారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని. అంటే విశ్వాసం ఉండాలా స్వస్థపరచడానికి? నమ్ముకుంటే చాలదా? విశ్వాసానికి నమ్మకానికి తేడా ఏమిటి? ఈరోజు మనం ఆలోచిద్దాం ప్రియులారా. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ఈ వచనాలు రెండు చాలా సుపరిచితమైనవి. లెగిసిన వెంటనే మనం వాడుకునే పదాలు నమ్మకము, విశ్వాసము. ఇవి మనకు కూడా ఉంటాయి, మన పదవుల మీద ఉంటాయి, మాట్లాడితే చాలు మనతో సహవాసం చేస్తూ ఉంటాయి. కానీ వీటి గురించి ఎంతవరకు మనకు తెలుసు అనేది మనం కొంచెం ఆలోచిద్దాం ప్రియులారా. ఇది చాలా సుపరిచితమైన మాటలు. ఒక్క మాట కనిపించిన దానికి నమ్మడం అనే విషయంలోకి మనం వెళ్ళేటప్పటికి చాలా నమ్మేస్తుంటాం, మనం ఎంతోమందిని నమ్ముతూ ఉంటాం. సో ఇప్పుడు మనం ఎలా నమ్మాలి ఈ విశ్వాసాన్ని? అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే హెబ్రీ పత్రికలో చాలా చక్కగా రాస్తాడు, ఒక్కసారి చూసుకుని వెళదాం. సో వీటికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కృపను పట్టి ఇదిగో మీ పిల్లలైనా మేము కూడుకున్న ఈ సన్నిధిలో నాయనా చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చారు. నీ మాటలు వినడానికి, అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి చెబుతున్న నాకు, వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. నేను చెబుతున్న మాటలలో నా సొంత జ్ఞానము కానీ సొంత ఆలోచన కానీ లేకుండా కేవలం నీ నోటిబూరుగా కొన్ని మాటలను వివరించడానికి, అవి మాకు అర్థం చేసుకునే వాక్య జ్ఞానాన్ని మాకు దయచేయడానికి మీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, విశ్వాసం అనగా మనందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే హెబ్రీ పత్రికలో చక్కగా రాస్తాడు, ఏంటంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అంటే నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం అంటే నిరీక్షణ అనే దాంట్లో నిజస్వరూపాన్ని ఇంకా నువ్వు చూడలేదు. ఐఎమ్ రైట్? నా పాయింట్ అర్థమైందా? నిరీక్షించు వాటిని నిజస్వరూపాన్ని చూడకుండా
అదృశ్యంగా ఉన్న వాటిని చూడాలని ఎదురు చూసేదే విశ్వాసం. ఎలా తెలుస్తుంది మరి విశ్వాసం మనకి? విశ్వాసం ఎలా తెలుస్తుందంటే, ఉదాహరణకు మనకు భౌతికంగా చెప్పుకుంటే గాలి ఉంది, కనిపిస్తుందా? గాలి కనిపించదు. అవునండి. శబ్దం ఉంది, అది ఏమన్నా మనకు కనిపిస్తుందా? వినబడొద్దు అంతే. మరి దేవుడి గురించి మాట్లాడుతున్నారు కదండి, దేవుడి విశ్వాసం అన్నారు కదా. దేవుడు ఎలా విశ్వాసం దేవుడి మీద అంటే, దేవుని యొక్క ప్రామాణికమైన పరిస్థితులు కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలు ఆయన రాసాడని విశ్వసిస్తే, అందులోనికి వెళితే మనకు చక్కగా అర్థమయ్యే మాట దేవుడు కూడా ఒక మంచి మాట చెప్తాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, రోమాపత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. దేవుని కూర్చి తెలియశక్యమైనదేదో విశదమై ఉన్నది. ఇదిగోండి, దేవుడు అది వారికి విశదపరచెను. ఆల్రెడీ మన మధ్యలో ఉంది. ఏంటది? ఆయన విశదపరిచింది సమస్తము మన చేతిలో ఉంది. సర్వసత్యము మన చేతిలో ఉంది. ఇందులో లేనిది ఇంకెక్కడ ఏమీ ఉండదు. ఒకవేళ ఎక్కడైనా లేకపోతే దీంట్లోకి వచ్చి చూసుకోవాలి తప్ప బైబిల్లో లేనిది మరి ఎక్కడ ఉండదు పిల్లరా. సో 20 చదవండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఎలాగ విశ్వసించాలి అంటే దేవుడు స్పష్టంగా చెప్పేశాడు. గాలి కనబడదు, స్విచ్ చేస్తే కనిపిస్తుంది మనకి, ఫ్యాన్ తిరిగితేనే. సో విశ్వాసంలో మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఆయన చెప్తున్నాడు, ఎందుకో నిత్యశక్తియు జీవత్వమును. ఏంటి నిత్యశక్తి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ ఉన్నవాళ్ళు అప్పటి నుంచి సూర్యుడు ఉన్నాడా? సూర్యుడు ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆయన నిత్యశక్తి అనేది మనకు సృష్టిలో కూడా కనిపిస్తుంది. ఏంటంటే ఇదిగో సూర్యుడు. ఆ నిత్యశక్తి ఎప్పటి వరకు ఉంటుందంటే అంతం వరకు ఉంటుంది. సో ఇలాగే కొన్ని విశ్వాసానికి సంబంధించిన విషయాలు మనకు తెలుస్తున్నాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు నమ్మకం ఏంటండి, విశ్వాసం ఏంటండి? వినుట వలన విశ్వాసం కలిగింది, మేము దేవుడిని నమ్మే బ్రతుకుతున్నాం కదా, అసలు విశ్వసించడం ఏంటని మనం అనుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, ప్రపంచంలో చాలామంది కొన్ని అడ్వెంచరింగ్ చేస్తూ ఉంటారు. ఆ అడ్వెంచర్స్ ఎలా ఉంటాయంటే ఇన్హ్యూమరబుల్గా ఉంటాయి. మనం ఊహించలేనంత పరిస్థితుల్లోకి అవి వెళ్ళి ఉంటాయి. అలాగే ఒక ఆయన ఏం చేసేవాడంటే చాలా సాహసాలు చేస్తూ ఉండేవాడు. సాహసాలంటే ఇప్పుడు చూడండి, చాలామంది చిన్న చిన్న అంగట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఒక కర్ర కడతారు, ఇక్కడ ఒక కర్ర కడతారు, ఒక తాడు కడతారు, దాని మీద నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా ఇంటర్నేషనల్ అడ్వెంచర్ అనమాట. 1883లో ఒక వ్యక్తి 150 సంవత్సరాల క్రితం ఇంచుమించు అతను ఏం చేశాడంటే ఒక బిల్డింగ్కి తాడు కట్టేవాడు, ఆ రోడ్డు దాటించాడు, పెద్ద బిల్డింగ్ కట్టేవాడు, ఆ కట్టేసి దాని మీద నడవడం మొదలుపెట్టేవాడు. ఈయన క్రమేపీ ఈయన అడ్వెంచర్స్ ఎక్కడి వరకు వెళ్ళానికే ప్రపంచ స్థాయికి చేరిపోయాయి. వెళ్ళిపోయినప్పుడు ఆయన ఒక ఆలోచన వచ్చింది దానికి, ఇవన్నీ ఏం చేస్తానులే, ఇక అసలు ప్రపంచంలో ఏదైతే పెద్దదుందో దానిని సెలెక్ట్ చేసుకుని దానికి టార్గెట్ పెట్టుకున్నాడు. సాధారణంగా మనకి 10 అంతస్తుల బిల్డింగ్ కిందకు చూస్తే కళ్ళు తిరుగుతాయి. సో ఆయన ఏం చేశాడంటే ఆఖరికి ప్రపంచాన్ని సర్వే చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచంలో ఆయనకు ఒక ప్లేస్ కనిపించింది. ఏంటయ్యా ప్లేస్ అంటే అమెరికా నుండి అలస్కా వరకు మొత్తం అంతా ఎదిగితే ఆయనకి నయాగరా వాటర్ ఫాల్స్ అని ఒకటి కనిపించిందట. చాలామందికి తెలుసు అనుకుంటారు నయాగరా వాటర్ ఫాల్స్. అసలు వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయంటే ఎక్కడో కొండ మీద నుంచి కిందకి పడతా ఉంటాయి. ఆ కిందకి పడిన వాటర్ చూస్తేనే చాలా భయం వేసే పరిస్థితిలో ఉంటుంది. ఏమండి, అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఇక ప్రపంచంలో అతి డిస్టెన్స్ కలిగిన ఆ స్థలాన్ని నిర్ణయించుకుని అక్కడ నుంచి మొదలుకొని యువతల వరకు కొన్ని ఇంచుమించు చాలా ఊహించలేనంత ఉంటుంది. నయాగరా వాటర్ ఫాల్స్ యొక్క గుణం ఏంటంటే అక్కడ మనం చూడడానికి వెళ్ళినప్పుడు ఒకరి మాట ఒకరికి వినిపించదు.
ఎందుకంటే నయాగరా ఫాల్స్ ఆకాశంలో పడినంత ఆ స్థలానికి అసలు భయంకరమైన సౌండ్లో ఒకరి మాట ఒకరికి వినిపించదు. అలాంటి పరిస్థితుల్లో ఈయన పెట్టారు. ఈయన అభిమానులు అందరూ వచ్చారు. లక్షల మంది వచ్చి కింద కూర్చుని ఆర్తదనాలు చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. ఆయన ఏం చేశాడు తెలుసునండి, మీరు గూగుల్లో కూడా చూసుకుంటూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి 2 సార్లు నడిచొచ్చి ఒకసారి ఒక టేబుల్ తీసుకెళ్ళి ఆ మధ్యలో టేబుల్ వేసుకుని ఒకసారి స్టవ్ తీసుకెళ్ళి ఆ స్టవ్ వెలిగించి దాని మీద ఆమ్లెట్ వేసుకుని వీళ్ళందరూ చూస్తుండగా తినేశాడు. ఆయన ఒక సత్యాన్ని తెలియజేశాడండి ప్రపంచానికి. ఏం చేశాడంటే మళ్ళా వచ్చి నేను మళ్ళా వెళ్ళాలనుకుంటున్నాను చాలా స్పీడ్గాని, ఇంకొక చిన్న మంచి అడ్వెంచర్ ఒకటి చేయాలనుకుంటున్నాను, చేయమంటారా అనగానే వచ్చిన లక్షలాది మంది కూడా అయ్యో మీరు చేయకపోవటం ఏంటండి, మాకు నమ్మకం ఉంది మీరు చేస్తారు, మీరు వెళ్ళండి అని ఇంకా సౌండ్ పెంచారనమాట. ఆయన లాస్ట్గా ఓ మాట అన్నాడండి. ఏమన్నాడంటే, సరే మీకు అంత నమ్మకం ఉంది కదా, నేను వెళ్తాను కదా, సరే ఈసారి ఇంకొక స్పెషల్గా ఒకటి చేయాలనుకుంటున్నాను, మీరు నాతో ఏకీభవించండి. అదేంటంటే మీలో ఎవరన్నా ఒకరు వచ్చి నా భుజాల మీద కూర్చుంటే మిమ్మల్ని ఎక్కించుకుని తీసుకెళ్ళాలనుకుంటున్నాను అన్నాడట. అంతేనండి. సినిమాల్లో చూడండి, హీరో గారు ఎంటర్ అవుతుంటారు కదా, కొన్ని పాటలు సౌండ్లు ఉండవు, ఏమి వినిపించదు, ఇక్కడ ఈజిల్ చేస్తుంటారు కదా, అదే వినిపిస్తుంటుంది. అలాగా మీలో ఎవరైనా ఒకరు వచ్చి నా మీద కూర్చుంటే నేను వాళ్ళని తీసుకుని వెళ్ళాలనుకుని సాహసం చేయాలనుకుంటున్నాను, మీలో ఎవరైనా ఒకరు వస్తారా అన్నారటండి. అంతే. అప్పటి వరకు నయాగరా సౌండ్ లేదట, వేళ్ళ కేకలే ఉన్నాయట. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అందరూ మాట్లాడడం మానేశారట. నయాగరా సౌండ్ పెరిగిందట. ఎవ్వరూ మాట్లాడలేదట. ఎవరు రారా అంటే రానని చెప్పట్లేదు, వస్తారని చెప్పట్లేదు, ఎక్కడ సౌండ్ లేదు. కానీ ఒక కుర్రోడు మాత్రం లేచి ఐఎమ్ రెడీ అన్నాడట. వెళ్ళాడట, కూర్చున్నాడట. ఆ కుర్రోడు వెళ్తుంటే చాలామంది ఏమన్నారని తెలిసిన, అరే బాబు మీ తల్లిదండ్రులు నీకు కూడా రాలేదా, చాలా డేంజరు, అక్కడికి వెళ్ళామంటే చచ్చిపోతావు అని చాలామంది ఆ అబ్బాయిని హెచ్చరించారట. ఆ అబ్బాయి ఓ మాట అన్నాడంట, హీఈస్ మై ఫాదర్, ఐ బిలీవ్ హిమ్. ఇప్పుడు వీళ్ళందరికీ ఏముంది, ఆ అడ్వాన్సరింగ్ చేసిన రాయిన్ జన్ మీద ఏముంది, చాలా నమ్మకం ఉంది. కానీ ఆ నమ్మకాన్ని పరీక్ష జరిగిందనుకోండి, ఆ పరీక్షలోకి నీకు వెళ్ళాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి. అంటే ఇప్పుడు నీకున్న దేవుణ్ణి నమ్ముకుని నేను క్రైస్తవులోకి వచ్చేసాను అనుకునే దేవుణ్ణి నమ్మిన మనకు విశ్వాసం ఎంత దూరంలో ఉందండి? నేను అనుకుంటున్నాను మనకున్న నమ్మకానికి విశ్వాసానికి అమలాపురానికి అమెరికాకు ఉన్నంత తేడా ఉందేమో అనుకుంటున్నాను. మనం ఎక్కడ ఆగిపోయాం తెలిసిన ప్రియులారా? నమ్మకం అనే చిన్న ఊరిలో ఆగిపోయాం. కానీ విశ్వాసం అనే ఊరిలోకి మనం ఇంకా వెళ్ళలేదు. విశ్వాసం ఏంటి, నమ్మకం ఏంటి? విశ్వాసానికి నమ్మకానికి ఈరోజు మనకి తేడా తెలియకపోతే దేవుణ్ణి నమ్ముకున్నాము, మీరు విశ్వాసులా అని అడుగుతారు. మనం ఎస్ విశ్వాసులనే చెప్తాం. నిజంగా విశ్వాసులేనా? ఇంక్లూడింగ్ మీ విశ్వాసులమేనా? ఎంతవరకు ఆనుకోగలుగు మనం? కానీ ప్రియులరా, వినుట వలన విశ్వాసం కలిగింది, మారు మనసు పొందాము, బాప్తీసం తీసుకున్నాము, క్రైస్తవులోకి వచ్చాము. కానీ విశ్వసించి వచ్చాం, కానీ నమ్మకం దగ్గరే ఆగిపోయింది మన క్రైస్తవ్యం. నమ్మకం దగ్గరే ఆగిపోయింది ప్రియులారా మన విశ్వాసం. ఎందుకంటే విశ్వాసం అనున్నది కనిపించేది కాదు, కనిపించే అంతవరకే మనం భౌతికంగా బ్రతుకుతున్నాం, కానీ కనిపించిన పరిస్థితుల్లోకి మనం వెళ్ళట్లేదు. కానీ ఖచ్చితంగా ఈ నమ్మకానికి విశ్వాసానికి ఉన్న తేడా మనకు తెలియకపోతే చాలా ప్రమాదంలో పడతాం ప్రియులారా. ఎంతోమంది చూడండి, యేసుప్రభు వారు దావీదు కుమారుడా నాకు కళ్ళివ్వి అన్నాడు. నీకు విశ్వాసమే నిన్ను
చాలామందికి నమ్మకం ఉంది కానీ విశ్వాసం లేదు. ఈరోజు ఖచ్చితంగా మన క్రైస్తవ జీవితానికి తెలియాల్సింది ఏంటంటే క్రైస్తవ జీవితానికి కావాల్సింది నమ్మకమా విశ్వాసమా? నమ్మకం అనే ఈ చిన్న ఊరిలో ఆగిపోతే విశ్వాసం అనే పట్టణానికి నువ్వు చేరలేకపోతున్నావు. విశ్వాసం లేకపోతే నీకెక్కడ దేవుడి నుంచి రాదు. ఎందుకంటే చూడండి, క్రైస్తవ జీవితం అనుదినము ఎడ్యుకేట్ అవ్వాలి ప్రియులారా, ఎడ్యుకేట్ అవ్వాలి. అందుకే ఆయన అన్నాడు, బోధిస్తున్న నేను ప్రతిదినము నన్ను నేను నలగగొట్టుకున్నాడంటే అర్థం ఏంటండి? ప్రతిదినము ఏమండి, మనకి చిన్న ఆపద వచ్చినండి ఏం చేస్తాం? దేవుడిని వెంటనే పంచాయతీలో పెట్టేస్తాం. దేవుడిని వెంటనే గాయము చేయువాడును నేనే, గాయము కట్టువాడు నేనే. ఎలా తీసుకోవాలా ఇన్ని? ఇప్పుడు నేను వచ్చి బ్రదర్ దగ్గరికి వెళ్ళి బ్లేడ్ ఇచ్చి కోసి ఆయింట్మెంట్ రాసుకో బ్రదర్, నాకు మెడికల్ అని ఒక ఆయింట్మెంట్ ఇచ్చాను అనుకోండి, ఆయన నన్ను ఎలా తీసుకుంటారు? ఏమనుకుంటారు? బోల్డ్ పేర్లు ఉన్నాయి అనుకోవడానికి. దాంట్లో ఒక మొదటి పేరు ఏంటంటే ఈ సాడిస్లా అన్నాడు అనుకుంటారు. కానీ దేవుడు కూడా అదే అంటున్నాడు మళ్ళీ అందరినీ ఏమంటున్నాడంటే యోబు గ్రంథం 5:18 వచనంలో, గాయము చేయువాడును నేనే, గాయము కట్టువాడును నేనే. ఎందుకయ్యా గాయం కడుతున్నావంటే ఆయన అంటాడు అదే యోబు గ్రంథంలో, ఒకడు మంచం ఎక్కుట వలనను ఎముకలలో ఎడతగిన నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణ నొందును. మనమేం చేస్తాం? గాయం తగిలిన వెంటనే అయ్యా ఇది నాకే చెయ్యాలా, మా పక్కింటోళ్ళు లేరా? ఇప్పుడు మనం నమ్ముతున్న దేవుడు ఎంత గొప్పవాడో అని నమ్మేశాం. మనం ఏమి నమ్మేశాం అంటే, అయ్యో దేవుడు ఎంత గొప్పవాడో, నమ్మదగినవాడని తెగ చెప్తూ ఉంటాం. చాలామంది దేవుడు గొప్పవాడు అని ఆ గొప్పవాడుగా నమ్ముకుంటూనే ఉండిపోతున్నాం తప్ప ఆయన అసాధ్యుడు అంటాం. అసాధ్యుడనే కాడ ఆగిపోతున్నాం. ఆ అసాధ్యాన్ని ఎప్పుడన్నా నీ మీద పరీక్ష పెడితే, ఆ అసాధ్యాన్ని ఎప్పుడన్నా నువ్వు రుచి చూడాలనుకున్నావా? ఆయన ఎలా నమ్మాలట? రుచి చూసి తెలుసుకోవాలట. ఆ రుచి నీకు ఎప్పుడన్నా తగిలిందా? అయ్యా నాకు నమ్ముకున్నాను కానీ విశ్వాసం తెలియదు. అబ్రహాముకి పెట్టే తెలుసు కదా ఒక పరీక్ష, తన కుమారుణ్ణి ఇచ్చేమని. అలాంటి పరీక్ష నాకు పెట్టి విశ్వాసం ఏంటో నాకు తెలియచేయగా అనగలదా? లేదు. పరీక్షలు పక్కోళ్ళ మీద పెట్టు ప్రభువా, రిజల్ట్స్ నాకు చెప్పు అంటాం మనం. అదే పరీక్ష మన మీదకి వస్తే నో యాక్సెప్ట్ చెయ్యం. కానీ దేవుడు ఆయన మహిమ కొరకు ప్రయోగం చేసినప్పుడు ఆ ప్రయోగంలోకి మనం వెళ్ళం. కానీ ఆ ప్రయోగాన్ని భలే చేశాడని చెప్పుకుంటాం. కానీ ఏమండి, మనం నమ్మకంలోనే ఆగిపోతాం. అందుకనే ఒకసారి దెయ్యాల గురించి మాట్లాడతాడు. దెయ్యాలు ఏమన్నా చూడండి. యాకోబు పత్రిక 2:19 వచనం. యాకోబు పత్రిక 2:12 వచనం. మనం నమ్మటం కాదండి, మనం నమ్మకస్తులం. దేవుడిని నమ్ముకున్నాం. నమ్మకం మనకే కాదు, ఎవరికి ఉన్నాయంట నమ్మకాలు? ఎవరు నమ్ముతున్నారట దేవుణ్ణి? దెయ్యాలు కూడా నమ్ముతున్నాయంట. అందుకే యాకోబు పత్రిక 2:19 వచనంలో అన్నాడు, దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. ఇగో మనందరూ దేవుడు మీద నమ్మకంతో మనం ఇక్కడికి వచ్చాం, చాలా మంచిది. కానీ ఒక్కడుగు ముందుకేసి దెయ్యాలు మనకంటే బాగా చెప్తున్నాయి. చూడండి ఏమంటుంది? దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నను, అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఏమండి, దేవుడి గురించి మనం ఎప్పుడైనా వణికేమా? అంటే ఒక వ్యక్తికి శిక్ష వచ్చింది అంటే ఇప్పుడు మనం ఒకటి ఆలోచిద్దాం. కేఏ పాల్ గారు ఉన్నారు. ఎవరండి? మనందరికీ తెలుసు కదా పాల్ గారు. కేఏ పాల్ గారు అంటే ఇప్పుడు యూట్యూబ్లో వస్తున్నారు కదా. ఆయన ఎంత గొప్పడో తెలుసా? ఈ ప్రపంచంలోనే అంత గొప్ప క్రైస్తవుడు ఎవరు లేరండి. కానీ యూట్యూబ్లో ఆయనకి ఒక పేరు ఉంది. ఏంటి తెలుసా? మీరు నవ్వుకోవాలా? కేఏ పాల్ గారి వీడియోలు చూడండి. ఆయన ఎవరో తెలుసా? ప్రపంచంలో అంత గొప్ప క్రైస్తవుడు ఇంతవరకు లేడు ప్రియులారా. ఎందుకంటే ప్రపంచంలో ఎందుకు లేడు అంటే, ఆయన వెళ్ళిన మీటింగ్కి, ఆయన వచ్చిన మీటింగ్కి ప్రపంచంలో ఇంతవరకు కూడా ఎవరు అంటే దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే ఆయన్ని, ఇటు ఆత్మీయంగా భౌతికంగా. ప్రపంచంలో యుద్ధాలు ఈ రోజున ఆ పరిస్థితి కానీ దేవుడు ఆయనకి ఇచ్చుంటే యుద్ధాలు జరగవండి. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడో తెలిసిన, చిన్న బెత్తం పట్టుకుని ఎల్కేజీ క్లాసులో ఉన్నట్టు, ఇగో జంపింగ్ వెళ్ళరా, మోడీ వెళ్ళరా, ఏంటి దెబ్బలాడుకుంటారంట, చేయబట్టండి, ఇంక దెబ్బలాడుకోకండి అని కొట్టేసి పంపించేస్తాడండి. అలాంటిది ఆయన బిరుదేటో తెలుసా?
శాంతిదూత. ఏ శాంతిదూత? నాకు కూడా చాలా బిరుదులు ఉన్నాయి. నేను క్లాసికల్ డాన్సర్ని, నేషనల్ ఇంటర్నేషనల్కి వెళ్ళలేదు, కానీ నాకు కూడా ఉన్నాయి. ఏదో వీధుల్లో ఇచ్చారు తప్పితే గవర్నమెంట్ ఇచ్చినవి కొన్ని ఉన్నాయి, కానీ ప్రపంచం ఇచ్చిందండి ఆయనకి. ప్రపంచ శాంతిదూత. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఓ మాట చెప్పనా, అమలాపురం పుంతల్లో ఉన్నాడు. ఎందుకంట ఇప్పుడు విశ్వాసం పోయింది ఆయనకి. నమ్మటం అయితే నమ్మాడు, విశ్వాసంలో కూడా వెళ్ళాడు. మనందరం నమ్ముకున్న తర్వాత ఏం చేస్తామంటే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన రుచి చూసిన తర్వాత మళ్ళా తిరిగి వెనక్కి వస్తే మరి రక్షించుట అసాధ్యము. అంత గొప్ప ఆయన ఏమండి నవ్వులు పాలవుతున్నాడంటే, ఇప్పుడు మనం దేవుడిని విశ్వసించకపోతే, దేవుడిని విశ్వసించడం అంటే దేవుడిని ప్రేమించడం అంటే ఏంటండి? దేవుడిని ప్రేమించడం అంటే ఏంటి? ఇంట్లో భార్య భర్త ఉన్నారనుకోండి, భర్త భార్య కానీ భార్య భర్త కానీ రోజుకు లెగిసి ఎక్కువ దొరికిన ఐ లవ్ యూ చెప్పేసుకుంటారనుకోండి, సరిపోద్దా? ప్రేమించడం అంటే ఏంటి? ఆరాధించడం అంటే ఏంటి? ఆ వ్యక్తి యొక్క ఆలోచనలోనికి మనం వెళ్ళాలి, ఆ వ్యక్తికి ఏం కావాలో మనం చెయ్యాలి, అప్పుడు వాళ్ళని మనం ప్రేమిస్తున్నట్టు లెక్క. ఇప్పుడు మీరు నిరీక్షింపబడు అని యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి. ఫస్ట్ దేవునికి భయపడటమే ఆయన వాక్యానికి భయపడటం. సో అంత గొప్ప వ్యక్తి కూడా ఇక్కడ ఏం చేశాడంటే, దెయ్యాలు కూడా అంటండి భయపడుతున్నాయట. ఏమండి మనం ఎప్పుడైనా భయపడ్డామా? మనం ఎప్పుడైనా వణికేమండి దేవుడి గురించి? ఒక పని చేసేటప్పుడు, ఒక ఆలోచన చేసేటప్పుడు ఎప్పుడన్నా మనము వణకటం జరిగిందా అంటే, మనకంటే ముందు దెయ్యాలు ముందుకెళ్ళిపోయాయి. వాటికి ఆయన ఎవరో ఖచ్చితమైన విశ్వాసం ఉందండి. మనం ఎందుకు వణకట్లేదంటే, మనం నమ్మకం మాత్రమే ఉంది, విశ్వాసం మనకి ఆయన ఏం చేస్తాడో, ఆయన ప్రేమ వలన మనం ఉండిపోయాం కానండి. ప్రేమ, యేసుని ప్రేమ, అది భువి అందించలేనిది నిజము, దానిని నమ్ము, అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది భువి అందించలేనిది, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, దేవుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ప్రియులారా, దేవుని ప్రేమ కానీ మన మీద లేకపోతే, ఆయన ప్రేమ చవి చూడాలంటే ప్రియులారా, మీ పిల్లాడిని రమ్మని పిలిచారు, ఏదో చేయమని చెప్పారు, వాడు చేయలేదు. ఎన్ని గంటలు మీరు సహించగలరు? మీరు మాట చెప్పారు, ఆ మాట వాడు వినలేదు. ఎన్ని గంటలు సహించగలరు? కొన్ని గంటలు సహించారు, కానీ ఎన్ని రోజులు సహించగలరు? కానీ దేవుడు నిన్ను పుట్టినప్పటి నుంచి నిన్ను సహిస్తున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన విశ్వసించావా? నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా? ఎందుకు అలా అడుగుతున్నానంటే, ఆయన ఏవైనా చేయగలడు. ఏం చేయగలడండి? ఆయన ఏవైనా చేయగలడు, కానీ చెయ్యట్లేదు అంటే ఏంటి? నీ మీద ప్రేమ ఉంది. అందుకే యోబు గారు మాట్లాడతారు, 34వ అధ్యాయం 10వ వచనం చదవండి, చాలా అద్భుతమైన మాట. యోబు గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఏంటి మనం ఆ లెక్కలోకి ఏమైనా వస్తామా? ఒరే ఇల్రా అంటాడు అబ్బాయిని, రాలేదు, వెంటనే సెకండ్ వర్డ్ ఏముంటుందండి? నాన్న ఇటురా అని మళ్ళీ అంటారా? మూడోసారి రాకపోతే బాబు రానన్న అంటారా? కాదండి, నేను చెప్పిన రివర్స్లో ఉంటాయి. నాన్న ఇటురా, రాడు, యారా, ఇక అక్కడి నుంచి వస్తాయి. కొన్ని జంతువుల్ని పోలుస్తాం, గాడిదని కుక్కని చేసి ఇంకా అక్కడికైనా పోతే చేతులు ఏది ఉంటే అది ఇచ్చి కొట్టేస్తారు మీరు. కానీ ఎప్పటి నుంచి మీ విశ్వాసం? అంత గొప్పవాడు దేవుడని, దేవుడు అంత గొప్పవాడని నమ్ముకున్నావు, కానీ విశ్వాసం ఉంచావా?
దేవుడు అన్యాయము చేయుట అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు మీ అబ్బాయిని పిలిచినాడు, బాగా ముసలాయన అనుకోండి, ఇంకా అసలు నోట్లోంచి మాట సరిగా రావట్లేదు, పిలిచాడు ఊరుకున్నాడు, చేతిలో కర్ర కూడా లేదు, మీకు కొడదామంటే ఏమీ లేదు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఎలా అంటాడు? సర్వశక్తుడు, ఏవైనా చేయగలడు. కానీ ఏమీ చేయలేదండి ఇంతవరకు, మనల్ని ఏమీ చేయలేదు ప్రియులారా మనల్ని ఇంతవరకుని. ఆయన టార్గెట్ ఏంటంటే అక్కడికి తెచ్చుకోవాలనుకున్నాడు, మనం ఏమి ఎక్కడ ఉండిపోవాలనుకుంటున్నాం. ఆయన దగ్గర తెచ్చుకోవాలని చూస్తున్నాడు, మనం ఎక్కడ ఉండిపోవాలనుకుంటున్నాం. అందుకని మన విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక ఉదాహరణకి చెప్తాను మీకు ఇంకా అర్థమయ్యేటట్టు. నయమాన్ అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు కుష్ఠవ్యాధి వచ్చింది. ఒక చిన్న బాలిక అక్కడికి వెళ్ళింది, సొల్యూషన్ చెప్పింది, ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఆ ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఏమండి, నయమాన్ గారు ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, అయిపోయింది, స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన ఆయన ఇమోషన్ చూడండి ఎలా ఉందో. స్వస్థపరిచిన వెంటనే, స్వస్థపడిన వెంటనే ఆయన ఇమోషన్ చూడండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చేయండి. ఏంటి? తగ్గని ఆ కుష్టి వ్యాధి తగ్గిపోయిన తర్వాత అది ఇమోషన్ ఎలా ఉందంటే, దేవుడిని నమ్మేసి ఏం మాట్లాడుతున్నాడంటే, ఇగో ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ప్రవక్త దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడంటే, చదవమ్మా. చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప. మనం కూడా ఏమనుకున్నాం? ఒక్కడే దేవుడు. నువ్వు కూడా ఒప్పుకున్నావు, నమ్మిన నువ్వు కూడా ఒప్పుకున్నావు, దెయ్యాలు కూడా ఒప్పుకున్నాయి ఒక్కడే దేవుడని. మనకంటే ముందు వెళ్ళి దెయ్యాలు వణుకుతున్నాయట. దెయ్యాలకి నమ్మకం లేదండి, మనకు నమ్మకం ఉంది కదండి, నమ్ముకున్నామండి. కానీ దేవుడి మీద విశ్వాసం లేదు ప్రియులారా. నమ్మకానికి విశ్వాసానికి ఎంత దూరం తెలుసండి? చాలా దూరం ఉంది ప్రియులారా. అదేంటి ఇవాళ తెలుసుకోవాలి కొన్ని ఉదాహరణలతో మనం. చదవమ్మా. లోకమంతటి యందును, ఏమండి ఇందాక దెయ్యం గురించి చూసాం, ముందు మన గురించి చూసుకున్నాం. మనం దేవుడు నమ్ముతున్నాం కదా, నమ్ముతున్నాం. దెయ్యాలు నమ్ముతున్నాయి కదా, నమ్ముతున్నాయి. దెయ్యాలు వణుకుతున్నాయట, మనం అనుకోవట్లేదు. దెయ్యాలు ఎందుకు వణుకుతున్నాయంటే వాటికి దేవుడు ఎంత గొప్పవాడో విశ్వాసం ఉంది, దేవుడు ఎలాంటి వాడో విశ్వాసం ఉంది. నేను ఒక చిన్న మాట చెప్పనండి. ఇర్మియా గారు పెదవులు కాల్చడానికి అగ్గి తీసుకుని వచ్చినప్పుడు ఇర్మియా గారు చాలా రిలైజ్ అయ్యారటండి, యెషయా గారు. ఏమండి? సో ఇప్పుడు దేవుడిని నమ్మాము కానీ విశ్వాసం ఎందుకు లేదంటే, అసలు దేవుడు ఎవరో పూర్తిగా అర్థం కాలేదు మనకి. దేవుడు ఎవరో మనకు పూర్తిగా అర్థమైతే మీ ప్రార్థన అంశాలు ఉన్నాయి కదా, అవన్నీ మారిపోతాయండి. ఎందుకంటే మీకు ఏం కావాలో మీరు దేవుడిని అడగరు, దేవుడు ఎవరో పూర్తిగా అర్థమైతే. అదేంటండి, మేము పుట్టుకతో క్రైస్తవులు, 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, బాప్తిసం తీసుకున్నాం, బైబిల్ చదువుతున్నాం, చర్చికి వెళ్తున్నాం, మాకు దేవుడు తెలియపోవటం మీరు అనుకోవచ్చు. దేవుడు ఎవరో తెలిస్తే దేవుడిని నువ్వేమీ అడగవు ప్రియులారా. ఎందుకంటే నీ పాపాలు ఒప్పుకోవడానికి నీ టైం చాలదు. ఎందుకంటే మనకి లెక్కకి మించి ఉన్నాయి. నీ జీవితం అంతా ఒప్పుకున్నా ఆ లిస్టు తరగదు. దేవుడు ఎవరో మనకు అర్థమైతే. ఎందుకు దేవుడు ఎవరో మనకు అర్థం అవ్వట్లేదంటే, ఆయన మీద అంత ప్రగాఢమైన విశ్వాసము మనకు లేదు. నమ్మకం అనే ఊరిలో మాత్రమే ఆగిపోయాం కనుక ఇంకా ఏదో కావాలని దేవుడిని అడుగుతున్నాం మనం. చదవమ్మా. మీకు ఈ ఉదాహరణ అర్థమవుతుంది కదండి. నయమాన్ ఉన్నాడట, దేవుడు ఆ కుష్టి వ్యాధిని తప్పించాడంట. ఇక ఇమోషనల్గా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇగో ఈ లోకంలో యెహోవా దేవుడు తప్ప, ఇశ్రాయేలీయుల దేవుడు తప్ప మరెవ్వరడం లేదని 100% నమ్మేశాడా? మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు 18 చదువమ్మ ఒకసారి. అండి, ఈ నయమాను నమ్మాడు, దేవుడు ఒక్కడే అన్నాడు. అక్కడ దెయ్యం నమ్మింది, ముందు మనం నమ్మాము, దెయ్యం నమ్మింది. ఇక్కడ నయమాన్ గారు కూడా దేవుణ్ణి నమ్మేశారు. అన్యుడు నయమాన్ గారు కూడా దేవుణ్ణి నమ్మేశాడు. నమ్మేసిన తర్వాత ఇక దేవుడు ఆయన ఒక్కడే ఇశ్రాయేలీయుల దేవుడు, అసలు దేవుడే ఇంకెవరు లేరు ప్రపంచంలో, సృష్టిలోనేసి ఆయన కూడా ఒప్పేసుకున్నాడు దేవుడని. ఇప్పుడు ఆయనకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. చూడండి, ఇందాక మెడ మీద వచ్చి మెడ మీద కూర్చోండి అంటే ఏం చేశారు? అప్పటి వరకు వెళ్ళాల్సిన వాళ్ళు ఆగిపోయారు. ఈయన కూడా ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం అదంటే 18 వచనం. నా యజమానుడు మొక్కుటకు రిమ్మోని గుడిలోనికి చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు
ఇది మీకు కొంచెం అర్థమయ్యేటట్టు మన భాషలో చెప్తాను. నేను కార్పొరేటర్ని అనుకోండి, నా మీద ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, నేను పక్క క్రిస్టియన్. ఆయన వచ్చాడు కదా ఎమ్మెల్యే గారు, గుళ్ళోకి వెళ్ళాడు, ఆయనతో పాటు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు నీ నిగ్రహాన్ని నువ్వు కాపాడుకోవాలి కదా. ఇక్కడ ఏమన్నాడంటే ఎలీషా గారితో కనుక చెప్తున్నాడు. ఎలీషా గారితో ఏమన్నాడంటే, ఇదిగో నా పైన రాజు ఒక ఆయన వస్తున్నాడు, నేను ఆలయంలోనికి వెళ్ళాలి, ఆయనతో పాటు వెళ్ళాలి. ఆయన రిమ్మోన్ అనే ఒక దేవత ఉంది, ఆ దేవతను మొక్కుతాడు. ఆ దేవతను మొక్కినప్పుడు ఇదిగో పొరపాటుని నేను ఆయనతో పాటు నన్ను మొక్కకపోతే నన్ను తీసేస్తాడు అక్కడి నుంచి. కనుక మీరేం చేస్తారంటే నేను కూడా ఆయనతో పాటు మొక్కేస్తాను, ఏమనుకోకే, మీ దేవుడితో కొంచెం రిక్వెస్ట్ చెయ్యని రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నాడటండి. ఇప్పుడు ఈయన నమ్ముకున్నాడా, విశ్వసించాడా? నమ్మకం అయితే చాలా బాగుంది. చదువమ్మా. ఎలీషా ఏమండి, దేవుడు నమ్మిన నయమాను ఈ వ్యక్తితో ఈ లోక సంబంధమైన విషయాల్లో నేను అతనితో తప్పిపోతే నా కుష్ఠవ్యాధిని తప్పించిన దేవుడు ఈ మనిషితో నాకు పనే ఉంది, నన్ను ఏదైనా చేయగలడు, ఇదిగో నేను ఇలా చేస్తాను అనే విషయాన్ని ఒప్పుకోలేదంటే ఈయనకి ఏమి లేదు, విశ్వాసము లేదు. ఏముంది? నమ్మకం ఉంది. ఏమండి, నమ్మకానికి విశ్వాసానికి ఎంత తేడా ఉంది చూసారా? అర్థమైంది అనుకుంటున్నాను. నమ్మకానికి విశ్వాసానికి అంత తేడా ఉంది పిల్లరా. ఏమండి, రిమ్మోను దేవతను మొక్కడానికంట వెళ్తాడట, ఆయనతో పాటు మొక్కేస్తాను, కానీ మీ దేవుడికి ఏం చెప్తారంటే, ప్లీజ్ ఒకసారి చెప్పండి, నేను తప్పనిసరి ఉన్నానని. ఏమండి, దేవుడు ప్రపంచానికి దేవుడే ఒక్కడనుకున్న దేవుడు, ఆ ఒక్క దేవుడు నువ్వు విశ్వసిస్తే ఆ దేవుడు నాకు ఏమైనా చేయగలడు అని నమ్మకం దగ్గర ఆగిపోయాడు. ఆయనకి ఆ దేవుడు నన్ను ఏమైనా చేయగలడు అనే విశ్వాసానికి రాలేకపోయాడు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను నమ్మకానికి విశ్వాసానికి. ఇవి మన జీవితాల్లో చాలా చక్కగా రోజు ఉంటాయి. కడుపు నొప్పి వచ్చినంటే మనం ఏం చేస్తామండి? తెలిసిన వాళ్ళు డాక్టర్లు ఫోన్ చేస్తాం, ఎవరు లేకపోతే అప్పుడు ప్రార్థన చేస్తాం. ఎప్పుడన్నా మన జీవితంలో కడుపు నొప్పి వచ్చినంటేనే కడుపు నొప్పి తగ్గించి దేవుడా అని మోకరించిన దాఖలాలు మనకేమైనా ఉన్నాయా? ఉంటే మంచిది. ఉండవండి, ముందంతా చూసేసుకుంటాం. కుదరకపోతే అంటే నయమాను దేవుణ్ణి విశ్వసించాడా, నమ్మాడా అంటే నమ్మాడు మాత్రమే, విశ్వాసానికి అతను వెళ్ళలేదు. విశ్వాసం ఎలాగుంటుందంటే, నమ్మకం అంటే దేవుడు ఒక్కడే ఆయన గొప్పవాడని నమ్మేసి మనం అక్కడే ఆగిపోయాం. కానీ విశ్వాసం ఎంత గొప్పదంటే, రాజా ఈ అగ్నిలో పడేస్తావు కదా, పడేసుకో, మా దేవుడు మమ్మల్ని రక్షించినను రక్షించకపోయినను దేవునికి స్తోత్రం. అది విశ్వాసం అండి. ఏమండి, మామూలు మాటలండి అవి. షడ్రిక్ మేషక్ అబేద్నెగోలు మాట్లాడిన మాటలు మామూలు మాటలు అంటారా? ఆది కాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు కూడా, ఇకపోతే ప్రకటన గ్రంథం కూడా అలాంటి పదాలను మనం ఎక్కడ చూడలేం ప్రియులారా. ఏమన్నారండి? నయమాను ఆ మనిషిని సంతోషపెట్టడానికి దేవుడు నమ్మాడే తప్ప విశ్వాసంలోనికి రాలేకపోయాడు ప్రియులారా. విశ్వాసం ఇప్పుడు కూడా ప్రారంభంలోనే ఆగిపోతుంది ప్రియులారా. నమ్మకం అనే ఊరు దాటాలి అంటే విశ్వాసం మనకి గట్టిగా ఉండాలి. విశ్వాసం లేకపోతే యెహోవా నా కాపరి నాకు ఏమి కలగదనే దగ్గర ఆగిపోయింది మన నమ్మకం. అక్కడికి వెళ్ళట్లేదు పూర్తిగాని. నువ్వు అగ్నిలో పడేసినా పడేయకపోయినా మా దేవుడు యెహోవా దేవుడే, దేవునికి స్తోత్రం అనే స్థితికి వెళ్ళట్లేదు. యెహోవా నా కాపరి నాకు ఏమి కలుగుదనే దగ్గరే మన నమ్మకం ఆగిపోతుంది ప్రియులరా. మనం కూడా అంతే, ఆశీర్వాదాల క్రైస్తవంగా మారిపోతాం తప్ప దేవుడు ఎందుకు పుట్టాడో అంటే దేవుడు ఏం చేశాడు అనేది కాదు, దేవుడు ఎవరో తెలియాలి మనకి. దేవుడు ఎవరో తెలియాలండి. దేవుడు ఎవరో తెలిస్తే నీ ఇష్టంతా మారిపోద్ది తెలుసా. నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుందామని వచ్చావు అనుకోండి, అసలు దేవుడు ఎవరో పూర్తిగా అర్థమైతే మన ప్రార్థనాంశాలన్నీ మారిపోతాయి. మా అబ్బాయి డబ్బులు అడుగుతాడు, నేను ఎప్పుడు కూడా డబ్బులు తీసేవను, ఎంత అని అడగను, పర్స్ ఇచ్చేస్తాను. పర్సులో తీసుకుంటాడు, ఇచ్చేస్తాడు. సో ఏంటి అంటే మనకి ఏది కావలిస్తే అది చూస్తున్నాడు తండ్రి అని అనుకున్నప్పుడు అసలు మనకి ఏం కావాలో అడగాల్సిన అవసరం ఏముంది? నిన్ను నువ్వు సరి చేసుకుంటావు అప్పుడు అంతే. అందుకే ప్రియులారా,
దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ ఈ ఈ ఈ షడ్రిక్ మేషక్ అబేద్నెగోలు ఏ పరిస్థితికి వెళ్ళిపోయారంటే, మీరు అగ్నిలో వేసినను వేయకపోయినను ఒకవేళ వేస్తే మమ్మల్ని రక్షించగలిగిన దేవుడికి తప్ప మేము నీ ప్రతిమకు మొక్కము. ఏమండి, ఒక విషయం మనకు తెలియాలండి. షడ్రిక్ మేషక్ అబేద్నెగోలు ఈ పదాన్ని, ఈ మాటని బైబిల్లో ప్రస్తావించే ముందు జరిగిన విషయం ఏంటో తెలుసండి? జరిగిన విషయం ఏంటో తెలిసిన, చాలామంది ఈ నెబుకద్నెజరు అండి చాలా క్రూరుడండి, కిరాతకుడండి, మామూలు వాడు కాదండి. ఏం చేస్తాడు తెలుసండి? ఒక రాజు మీదకి దండయాత్ర చేస్తాడు, ప్రజలందరూ చూస్తుండగా రాజుని స్టేజ్ ఎక్కిస్తాడు, కళ్ళు పీకేస్తాడు. ప్రియులారా, అంత క్రూరుడాడు. షడ్రిక్ మేషక్ అబేద్నెగోల్ని 90 అడుగుల విగ్రహానికి ముందు పెట్టి మొక్కమనే ముందు జరిగిన ఇన్సిడెంట్ ఏంటో తెలిసిన? దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇట్లుండగా సో ఇక్కడ ఏంటంటే అండి, ఈ 90 అడుగుల విగ్రహాన్ని పెట్టిన ఈ నెబుకద్నెజరు ఏం చేశాడో తెలిసిన? అంతకుముందు అందరికీ ఒక రుచి చూపించాడు. చాలామంది రాజుల్ని కళ్ళు పీకేసి తీసేసి ఒక భయంకరమైన పరిస్థితిని వాళ్ళకి చూపించాడు. ఆ చూపించిన తర్వాత, ఇదిగో నేను బాగా ఊదుతారు, కొన్ని ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారు. చూడండి, స్కూల్లో డ్రిల్ టీచర్ గారు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, దానికి ఇవి సిట్ స్టాండ్ అని అనలేక ఏం చేస్తారంటే ఒక డబ్బా పెట్టుకుంటారు అక్కడ, అంతేనా? అలాగా ఈ వాయిస్ వినబడదని ఆ రోజుల్లో ఏం చేయడం తెలిసినండి, ఒక బాకానాదం పెట్టాడట, ఒక డ్రమ్ పెట్టాడంట. ఎప్పుడైతే ఆ డ్రమ్స్ వాయించడం మొదలు పెడతారో వీళ్ళందరూ ఏం చేయాలి? దానికి మొక్కాలి. మీరు చదవమ్మా. సాగిలపడి నమస్కరించాలి అని పెట్టారండి. కానీ ఎందుకు భయపడిపోయారు తెలిసినండి? గజ్జ 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 గజ్జలు ఆడిపోయారండి ప్రజానికం అంతా. ఎందుకంటే అంతకు ముందే ఒక రాజును తీసుకొచ్చి, సిద్కియాని తీసుకొచ్చి, సిద్కియా కళ్ళు పీకేసేసి ప్రపంచానికి చూపించాడు. గజ్జ గజ్జలు ఆడిపోతున్నారండి. అలాంటిది షడ్రిక్ మేషక్ అబేద్నెగోలు కూడా చూశారండి. ఎంత భయంకరమైన విషయాన్ని చూసిన తర్వాత వాళ్ళు ప్రకటించారు, మామూలు కాదు. అది మనం మర్చిపోతాం. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ రక్షించకపోయినాను లెహ్వా లెహ్మేమో అన్నాడండి. ఇబ్రూలో లెహ్వా అంటే పూజించుము, మేము పూజించం. ఈ మాట బైబిల్కి ఒక పెద్ద పరాకాష్ట అండి క్రైస్తవ జీవితానికి. అది విశ్వాసం అండి. రాజా పూజించం చెప్పేశాడండి. తెలుసుకొనుము. ఇది కదండి విశ్వాసం. విశ్వాసానికి నమ్మకానికి ఎంత తేడా ఉందంటే, ఈరోజు ప్రియులారా మనకి ఎన్నో చేశాడు దేవుడు, కానీ మన అన్ని నమ్మకంతోనే ఆగిపోయాయి. కానీ ఒక చిన్న విషయం వచ్చేటప్పటికి ఎంతో అల్లాడిపోతాం ప్రియులారా. కానీ ఆయన మీద విశ్వాసం అనే ఆ స్టేజ్కి మనం వెళ్ళలేకపోతున్నాం. ఆ విశ్వాసం ఎప్పుడైతే మనకు లేదో మన ప్రాణాలు అల్లాడిపోతాయి ప్రియులారా. అందుకే ఇప్పుడు మనకి విశ్వాసానికి నమ్మకానికి విశ్వాసానికి ఎంత దూరం ఉందో అర్థమైంది కదా. మరో ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను.